మనం మార్కెట్స్‌లో ట్రేడ్ చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్ అయిన ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అది టైమ్ ఫ్రేమ్స్. అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఇంట్రాడే ట్రేడ్ చేస్తున్నారు. ఇంట్రాడేలో కూడా స్కాల్పింగ్ చేయొచ్చు, ఇంట్రాడే చేయొచ్చు. లేదా స్వింగ్ ట్రేడింగ్ చేస్తున్నారు. లేదా ఇన్వెస్టింగ్ చేస్తున్నారు. ఏ టైప్ ఆఫ్ ట్రేడింగ్ చేస్తున్నారు అండ్ ఆ టైప్ ఆఫ్ ట్రేడింగ్‌కి మనం ఏ టైమ్ ఫ్రేమ్‌లో ఉన్న చార్ట్ చూడాలి అన్న క్లారిటీ గనుక మీకు లేదు అనుకోండి, మీరు ఎంట్రీస్, ఎగ్జిట్స్, స్టాప్ లాస్‌లు, టార్గెట్‌లు అన్నీ మెస్‌అప్ అయిపోతాయి. ప్రాఫిటబుల్‌గా ఉండే ట్రేడ్ కూడా లాస్ బుక్ చేసుకుంటారు. ఎందుకంటే ఈ మిస్ మ్యాచ్ అవ్వడం వల్లనే చాలా మందికి ట్రేడర్స్‌కి ఒక కంప్లెయింట్ ఉంటుంది చూడండి. నా స్టాప్ లాసే హిట్ అయ్యి మార్కెట్ రివర్స్ అయిపోయిందని చెప్పి. అది ఎందుకు అవుతుంది అనుకుంటే మోస్ట్ లైక్లీ 90% రీజన్స్ ఎలా ఉంటాయంటే మీరు రాంగ్ టైమ్ ఫ్రేమ్‌ని చూస్తున్నారు. సో, అందుకే నేను ఇవాల్టి వీడియోలో చాలా డీటెయిల్డ్‌గా మీరు ఇంట్రాడే చేసినా, స్కాల్పింగ్ చేసినా, స్వింగ్ ట్రేడింగ్ చేసినా, లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ చేసినా, ఏది చేయాలనుకున్నప్పటికీ కూడా మీరు యాస్ అ ప్రొఫెషనల్‌గా ట్రేడ్ చేయాలి అని అనుకుంటే మీరు ఎటువంటి టైమ్ ఫ్రేమ్‌ని చూడాలి అన్నది చాలా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మార్కెట్స్‌లో మీరు చాలా సార్లు చూసుండొచ్చు. ఇద్దరు ట్రేడర్‌లుంటారు. సేమ్ అదే నిఫ్టీ ఉంటుంది. అదే టైమ్ ఫ్రేమ్ ఉంటుంది. అన్నీ ఒకటే ఉంటుంది. ఇద్దరి వ్యూ కూడా ఒకటే ఉంటుంది. సపోజ్ ఇద్దరు మార్కెట్ పైకెళ్తుందని అనుకుంటున్నారు. ఒకవైపేమో ఒక ట్రేడర్ పానిక్ అయిపోతూ, షేక్ అయిపోతుంటాడు. ఇంకొక పక్కన ప్రొఫెషనల్ ట్రేడర్ ఏమో మార్కెట్ కిందకొస్తున్నప్పటికీ కూడా ఇంకా కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతూ, ఇంకా పొజిషన్స్‌ని యాడ్ చేసుకుంటూ ఉంటాడు. వీళ్ళిద్దరికీ ఉండే డిఫరెన్స్ ఏంటో తెలుసా? చిన్న టైమ్ ఫ్రేమ్ డిఫరెన్స్. అండ్ ఒకళ్ళు ప్రొఫెషనల్, ఒకళ్ళు బిగినర్. సో, మీరు యాస్ ఎ బిగినర్ స్టేజ్ నుంచి ప్రొఫెషనల్ స్టేజ్‌కి వెళ్ళాలి అనుకుంటే, మీరు కూడా ఆ టైమ్ ఫ్రేమ్ అనేది క్రాక్ చేయడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి, ఈ వీడియోలో మనం అదే డిస్కస్ అనేది చేసుకుందాము. అండ్ ఛానెల్‌కి ఎవరైతే ఫస్ట్ టైమ్ వచ్చేసారో వాళ్ళకి ఇంకా నా గురించి తెలియకపోతే, నా పేరు నిహాల్. నేను స్టాక్ మార్కెట్‌లో ఒక ఫుల్ టైమ్ ఆప్షన్స్ ట్రేడర్‌ని. అండ్ మీరు చూస్తున్న వీడియోస్‌నేమో ఎడిట్ చేసింది బషీర్. సో, ఇంకా వీడియోని మొదలుపెట్టేద్దామా? సో, మనం మెయిన్ వీడియోలోకి వెళ్ళే కంటే ముందర మీకు ఇంకా అసలు స్టాక్ మార్కెట్ బేసిక్సే తెలీదు. అసలు మార్కెట్ అంటే ఏంటో తెలీదు, ఈక్విటీ తెలీదు, ఫ్యూచర్స్ తెలీదు, ఆప్షన్స్ తెలీదు, ఏది తెలీదు అనుకుంటే ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న 40 వీడియో ప్లేలిస్ట్ ఫస్ట్ చూడండి. అప్పుడు మీకు మార్కెట్ గురించి ఒక అవగాహన వచ్చిన తర్వాత అప్పుడు మీ అడ్వాన్స్ కాన్సెప్ట్స్ అన్నీ చూడొచ్చు. అండ్ ఇది అబ్సల్యూట్‌లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్‌తో యూట్యూబ్‌లోనే అవైలబుల్ ఉంది. లింక్ ఇక్కడ డిస్క్రిప్షన్‌లో ఇంకా ఐ కార్డ్‌లో ఇస్తాను. సో, హ్యాపీగా వీడియోస్ అనేది చెక్‌ఔట్ చేయండి. సో, ఇప్పుడు మనం మెయిన్ కాన్సెప్ట్‌లోకొచ్చేస్తే మీకు అన్నిటికంటే ఫస్ట్ తెలియాల్సిన క్లారిటీ తెచ్చుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే పర్ఫెక్ట్ ఫండమెంటల్ డెఫినిషన్ ఆఫ్ అ టైమ్ ఫ్రేమ్. అంటే అసలు టైమ్ ఫ్రేమ్ అంటే ఏంటి? ఫండమెంటల్ కాన్సెప్ట్ ఏంటి? అది ఏం చెప్పాలనుకుంటుంది మనకి అన్నది ఫస్ట్ క్లారిటీ తెచ్చుకోవాలి. సో, ఒక్కసారి వీడియో పాజ్ చేసి నేను అడిగే క్వెషన్‌కి మీరేమనుకుంటున్నారో కామెంట్స్‌లో ఆన్సర్ చేయండి. నేను ఎప్పుడైతే టైమ్ ఫ్రేమ్ అంటే మీరు ఏమనుకుంటున్నారు అని నేను ఎప్పుడైనా మిమ్మల్ని క్వెషన్ అడిగాననుకోండి, మీ నుంచి వచ్చే ఆన్సర్ ఏంటో తెలుసా? 5 మినిట్ క్యాండిల్, 15 మినిట్ క్యాండిల్, 1 అవర్ క్యాండిల్, 1 డే క్యాండిల్ అని చెప్పి ఇలా క్యాండిల్ లెంగ్త్‌తో మీరు నాకు ఆన్సర్ అనేది చేస్తుంటారు. కానీ యాక్చువల్ డెఫినిషన్ అది కాదు. టైమ్ ఫ్రేమ్ అనేది ఇంటెంట్‌తో కూడిపడుతుంది. అంటే 5 మినిట్ టైమ్ ఫ్రేమ్ యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. 5 మినిట్ టైమ్ ఫ్రేమ్‌ని ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నాను అంటే అర్థం ఏంటో తెలుసా? వీళ్ళు ఆ 5 మినిట్ క్యాండిల్ యొక్క క్లోజింగ్ అనేది ఇంపార్టెంట్ కాదు. 5 మినిట్ టైమ్ ఫ్రేమ్ మనం దేనికోసం యూజ్ చేస్తాము? ఇంట్రాడే కోసం యూజ్ చేస్తాము. సో, నేను ఇంట్రాడే ట్రేడింగ్ అంటే 9:15 నుంచి 3:30 వరకు నేను ఫుల్ డే ఇంట్రాడే ట్రేడింగ్ చేద్దాం అనుకుంటున్నాను అని ఆ ట్రేడర్ చెప్తున్నాడు. ఒక ట్రేడర్ ఎప్పుడైనా వచ్చి నేను 5 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో ట్రేడ్ చేస్తున్నాను అనంటే అతను ఇంట్రాడే ట్రేడర్ అని చెప్పాలనుకుంటున్నాడు ఇండైరెక్ట్‌గా. అది అర్థము. ఇప్పుడు 5 మినిట్ టైమ్ ఫ్రేమ్ ట్రేడ్ చేసే ఎవరైతే ట్రేడర్ ఉంటారో అతను స్కాల్పింగ్ చేస్తున్నట్టు కాదు. స్కాల్పింగ్ చేసే ట్రేడర్ ఏం చెప్తాడు? నేను 3 మినిట్ క్యాండిల్ యూజ్ చేస్తున్నాను లేదా 1 మినిట్ క్యాండిల్ యూజ్ చేస్తున్నాను అని చెప్తాడు. అదే విధంగా సపోజ్ ఒక ట్రేడర్ వచ్చి నేను మేబీ 4 అవర్ టైమ్ ఫ్రేమ్‌ని యూజ్ చేస్తున్నాను. లేకపోతే డైలీ క్యాండిల్‌ని యూజ్ చేస్తున్నాను అనంటే ఆ ట్రేడర్ ఏం చెప్పాలనుకున్నాడు? నేను ఇంట్రాడే చేద్దాం అనుకుంటున్నానా? కాదు. నేను స్వింగ్ ట్రేడింగ్ చేద్దాం అనుకుంటున్నానని ఇంటెంట్ చెప్తున్నాడు. సో, ఒక ట్రేడర్ టైమ్ ఫ్రేమ్‌ని క్యాండిల్ లెంగ్త్, క్యాండిల్ డ్యూరేషన్‌తో కాకుండా ఇంటెంట్‌ని మీరు అర్థం చేసుకోవాలి. సో, ఫస్ట్ మీరందరూ మైండ్‌లో ఫిక్స్ అయిపోవాల్సింది ఏంటంటే నేను ఏ టైమ్ ఫ్రేమ్ యూజ్ చేస్తే నేను ఎటువంటి ట్రేడర్‌ని అండ్ అప్పుడే మీరు పేషెంట్‌గా అది హోల్డ్ చేయగలుగుతారు. సో, మీరు 5 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో ట్రేడ్ చేస్తున్నారంటే ప్రతి 5, 10 నిమిషాలకి ఇష్టం వచ్చినట్టు ట్రేడ్ చేయకుండా నేను 1 ఫుల్ డే కోసం ఇంట్రాడే ట్రేడర్‌ని అండ్ ఇంట్రాడే ట్రేడర్ అంటే ఏంటి? రోజు మొత్తంలో 1 మాక్సిమం 2 ట్రేడ్‌లే తీసుకుంటానన్న సైకాలజీ బిల్డ్ అవుతుంది. సో, టైమ్ ఫ్రేమ్‌ని బట్టి నా ఇంటెంట్ ఏంటి ట్రేడింగ్‌కి అన్నది డిఫైన్ అవ్వాలి. సో, 5 మినిట్ టైమ్ ఫ్రేమ్ యూజ్ చేస్తున్నానంటే 1 డే నా ట్రేడ్‌ని హోల్డ్ చేసే పేషెన్స్ నాలో ఉండాలి. అదే నేను 1 డే క్యాండిల్‌తో ట్రేడ్ చేస్తున్నానంటే నేను స్వింగ్ ట్రేడింగ్ అంటే 3 డేస్, 5 డేస్, 1 వీక్, 2 మంత్స్, 3 మంత్స్ హోల్డ్ చేసేలాంటి పేషెన్స్ నాకుండాలి. అండ్ మార్కెట్‌లో
పేషెన్స్, స్కిల్ అవన్నీ ఏదున్నా పేషెన్స్ అండ్ కన్సిస్టెన్సీ ఉన్నవాడికే మార్కెట్ రివార్డ్ అనేది ఇస్తుంది, ప్రాఫిట్ అనేది చేస్తుంది. సో ఫండమెంటల్ డెఫినేషన్ ఏంటి, నాతో పాటు అందరూ రిపీట్ చేయండి. ఫండమెంటల్ డెఫినేషన్ అంటే ఏంటి టైం ఫ్రేమ్ది? పేషెన్స్ అండ్ ఇంటెంట్. తర్వాత నెక్స్ట్ సెగ్మెంట్ మనం డిస్కస్ చేసుకోబోయేది మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, అది మార్కెట్ పార్టిసిపెంట్స్. అంటే మార్కెట్లో ఎన్ని రకాల ట్రేడర్లు ఉంటారు అని చెప్పి. సో దీంట్లో ఫస్ట్ ఆల్రెడీ మీ అందరికీ తెలుసు. ఫస్ట్ ఏంటి? ఇంట్రాడే ట్రేడర్స్. దాంట్లో కూడా ఒకటి స్కాల్పర్స్ ఉంటారు, ఇంకోటి నార్మల్ ఇంట్రాడే ట్రేడర్స్ ఉంటారు. సో ఈ స్కాల్పర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు 1 minute టైం ఫ్రేమ్, 3 minute టైం ఫ్రేమ్ ని అనేది యూజ్ చేస్తుంటారు. అండ్ నార్మల్ ఇంట్రాడే ట్రేడర్స్ యూజ్ చేసే వాళ్ళు 5 minute టైం ఫ్రేమ్ అండ్ 15 minute టైం ఫ్రేమ్ ని యూజ్ చేస్తుంటారు. సో ఈ స్కాల్పింగ్ లేకపోతే ఇంట్రాడే ట్రేడింగ్ ఎవరైతే చేస్తుంటారో వీళ్ళు హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ వాలటిలిటీతో డీల్ చేస్తుంటారు. అంటే చాలా క్విక్గా మూవ్స్ వస్తూ ఉంటాయి, పైకి కిందకి. వీళ్ళ రియాక్షన్స్ ఏవైతే ఉంటాయో ఇవి కూడా అన్ని మారిపోతూ ఉంటాయి. మార్కెట్ చాలా వాలటైల్గా ఉంటుంది. అండ్ ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తున్నారు లేదా స్కాల్పింగ్ చేస్తున్నారు అని అనుకుంటే మీకు కంపల్సరీ ఉండాల్సింది ఏంటో తెలుసా? ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ చేయడం రావడం. అంటే ఇప్పుడు మీరు కొంచెం డిలే చేసినా, మీకు ఫింగర్ సరిగ్గా ఫాస్ట్గా మూవ్ అవ్వట్లేదు, మీరు ప్రైస్ మూవ్ అవుతుంది, బ్రేక్అవుట్ అవుతుంది లేదా బ్రేక్ డౌన్ అవుతుంది, మీరు సరిగ్గా చూడి వెంటనే బటన్ నొక్కడం రాలేదు అనుకోండి, మీరు ఇంట్రాడే ట్రేడింగ్లో లాస్ అనేది చేసుకుంటారు. ఇంకా మీరు ప్రాపర్గా రూల్స్ లేకుండా ఎమోషన్స్ కనుక ఉన్నాయి అని అంటే ఇంట్రాడే ట్రేడింగ్లో మీరు ప్రాఫిట్ అనేది చేసుకోలేరు. అందుకే ఇంట్రాడే ట్రేడింగ్ లేదా స్కాల్పింగ్ ఏదైతే ఉంటుందో ఇది హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ప్రొఫెషనల్స్ మాత్రమే ట్రేడ్ చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఎమోషన్స్ ఇవన్నిటితో సంబంధం లేకుండా ఏళ్ల తరబడి ఉన్న ప్రాక్టీస్తో విత్ ఆ పిన్ పాయింట్ ప్రెసిషన్తో వాళ్ళు ట్రేడ్ చేయగలుగుతారు. కాబట్టి వాళ్ళని ఇంట్రాడే ట్రేడింగ్ అండ్ స్కాల్పింగ్ ట్రేడింగ్ అని మనం పిలుస్తుంటాము. కానీ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటి అని అంటే మ్యాక్సిమం మంది రీటైలర్స్ ఎవరైతే మార్కెట్లోకి ఫ్రెష్గా కొత్తగా వస్తుంటారో వాళ్ళు స్వింగ్ ట్రేడింగ్ అక్కడి నుంచి మొదలు పెట్టకుండా డైరెక్ట్ ఇంట్రాడే ట్రేడింగ్ లేకపోతే స్కాల్పింగ్తో మొదలు పెడతారు, ఏదైతే ప్రొఫెషనల్స్ చేస్తారో. సో అక్కడే మేజర్ మిస్ మ్యాచ్. కాబట్టి మన తెలుగు వాళ్ళు మొత్తం ఇండియా మొత్తంలో హైయెస్ట్ డబ్బులు లాస్ అయ్యేది ఇంట్రాడే ట్రేడింగ్లోనే, అండ్ అది కూడా మన తెలుగు వాళ్ళే ఉన్నారు. ఎందుకు అంటే ఇది రియాలిటీ. తర్వాత నెక్స్ట్ వచ్చేది స్వింగ్ ట్రేడర్స్. ఇదేంటంటే బిగినర్స్కి చాలా బాగుంటుంది, ఎవరైతే ఆఫీస్ ప్రొఫెషనల్స్ ఉంటారో వాళ్ళకి చాలా బాగుంటుంది, ఎవరైతే మార్కెట్లో టైం తక్కువ స్పెండ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి బాగుంటుంది. అండ్ ఓవరాల్గా మార్కెట్స్ బుల్లిష్ ఉన్నాయి అని అనుకుంటే మీరు నార్మల్గా డెరివేటివ్ ట్రేడింగ్ చేసేదానికంటే కూడా ఎక్కువ సంపాదించే స్కోప్ ఈ స్వింగ్ ట్రేడింగ్లో అనేది ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు 2 days నుంచి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 6 months 1 year వరకు కూడా వీళ్ళు హోల్డ్ చేసుకోగలుగుతారు. సో పెద్ద పెద్ద ర్యాలీస్ ఏవైతే ఉంటాయో స్టాక్స్లో అవి వీళ్ళు బ్రహ్మాండంగా సూపర్గా క్యాప్చర్ అనేది చేసుకోగలుగుతారు. అండ్ స్వింగ్ ట్రేడింగ్లో మేజర్గా వీళ్ళు ప్రైస్ యాక్షన్ ప్యాటర్న్స్ని, ఇప్పుడు సపోజ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్స్ అవ్వచ్చు, లేకపోతే లాంగర్ టైం ఫ్రేమ్ మూవింగ్ యావరేజెస్ అవ్వచ్చు, ఇలా ఇండికేటర్స్ ఇంకా ప్రైస్ యాక్షన్ ప్యాటర్న్స్ ఈ రెండింటిని కంబైన్ చేసుకొని వీళ్ళు హ్యాపీగా ట్రేడింగ్ అనేది చేస్తుంటారు. అండ్ ఇది మోస్ట్లీ ఎవరైతే బిగినర్స్ మార్కెట్లోకి వస్తున్నారో వీళ్ళకి నేను రికమెండ్ చేసేది ఇది. అండ్ ఇందులో కూడా ఏ టైం ఫ్రేమ్ ఎక్కువగా యూజ్ అవుతుంది అనుకుంటే నాకు పర్సనల్గా నచ్చేది ఒకటి 2 hour టైం ఫ్రేమ్, ఇంకోటి డైలీ టైం ఫ్రేమ్. సో డైలీ టైం ఫ్రేమ్లో మీరు లార్జర్ ట్రెండ్ని అనలైజ్ చేసుకుంటూ 2 hour టైం ఫ్రేమ్లో మీరు ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ ప్లాన్ చేసుకోవచ్చు. స్టాప్ లాసెస్ అవ్వచ్చు, లేకపోతే టార్గెట్స్ కూడా అవ్వచ్చు కదా, ఇవి పెట్టుకోవడానికి 2 hour టైం ఫ్రేమ్ ఇంకా 1 day టైం ఫ్రేమ్ సూపర్గా ఫంక్షన్ అనేది అవుతుంది. ఇంకా ఫైనల్గా వచ్చేది ఇన్వెస్టర్స్. సో మీరు ఇంట్రాడే చేస్తారా, స్వింగ్ ట్రేడింగ్ చేస్తారా లేదా నాకు తెలీదు, కానీ ప్రతి ఒక్కళ్ళు ఫ్యూచర్ కోసం వెల్త్ బిల్డ్ చేసుకోవాలంటే కంపల్సరీగా ఇన్వెస్టర్ అయితే అయి ఉండాలి. ఇప్పుడు ఈ ఇన్వెస్టర్లో కూడా మళ్ళీ మీరు ఒకవేళ బాగా నాలెడ్జ్ ఉందనుకోండి ఇండివిజువల్ స్టాక్స్ని పిక్ చేసుకోవచ్చు. లేదు నాకు అసలు నాలెడ్జ్ ఏది లేదు అనుకుంటే కూడా ఇండెక్స్లో కూడా ఇన్వెస్ట్ అనేది మీరు చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్కళ్ళు ఇన్వెస్టింగ్ అయితే చేయాలి. అండ్ ఇన్వెస్టింగ్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుంది? నేను 5 నిమిషాల్లో ఎంట్రీ ఎగ్జిట్ ప్లాన్ చేసుకుంటామా? లేదు. 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 50 ఏళ్ళు నా నెక్స్ట్ తరంకి కూడా కావస్తే నేను నా స్టాక్స్ అవ్వచ్చు, షేర్స్ అవ్వచ్చు ఇచ్చేస్తాను అన్న మైండ్ సెట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇన్వెస్టర్స్ అనేసి పిలుస్తుంటాము. అండ్ వీళ్ళు జస్ట్ మేబీ ఇప్పుడు ఇంట్రాడేలో మీకు చెప్పాను కదా వాలటిలిటీని రైడ్ చేస్తూ ఉంటారు, లేదా స్వింగ్ ట్రేడింగ్లో ఏం చేస్తాము ప్యాటర్న్స్ని అనలైజ్ చేసుకుంటాం అంటాం కదా. కానీ ఇన్వెస్టర్ ఏంటంటే ప్రాపర్ ఎకానమీ బూమ్ని రైడ్ చేస్తారు, బిజినెస్ సైకిల్స్ని రైడ్ చేస్తారు. సో వాళ్ళ టైం ఫ్రేమే డిఫరెంట్. నా ఓవరాల్గా ఇండియా గ్రో అవుతుంది అన్న నా టార్గెట్ ఉందనుకోండి, ఇండియా మంచిగా గ్రో అవుతుంది అండ్ ఇండియా పెరిగితే నా డబ్బులు కూడా పెరగాలి అని చెప్పి ఎవరైనా ఇండియాలో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్. అంటే వీళ్ళు ఏంటి బిజినెస్ సైకిల్స్, ఎకానమికల్ సైకిల్స్ వీటన్నిటిని పెట్టి దాని మీద వీళ్ళు వేవ్స్ అనేవి రైడ్ చేస్తుంటారు. అది ఇన్వెస్టర్ కేటగిరీ. సో వీళ్ళు చూసే టైం ఫ్రేమ్స్ ఏముంటాయి? 1 dayలో ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ ప్లాన్ చేసుకుంటారు. 1 week అవ్వచ్చు, లేదా 1 month టైం ఫ్రేమ్స్ కూడా హెచ్ఎన్ఎస్ లాంటి వాళ్ళైతే 1 month టైం ఫ్రేమ్స్ కూడా యూజ్ చేస్తారు. బట్ నార్మల్ మన రీటైలర్స్ మనం ఏం చేయొచ్చు
1 డే టైం ఫ్రేమ్ అండ్ 1 వీక్ టైం ఫ్రేమ్స్ని మనం అనలైజ్ చేసుకొని మనం ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు. కానీ ఇన్వెస్టింగ్ సైడ్కి వచ్చేసి టెక్నికల్గా మనం ఇలా అనలైజ్ చేసుకుంటూ ఎంట్రీస్ ఎగ్జిట్ ప్లాన్ చేసుకున్నప్పటికీ కూడా ఫండమెంటల్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇక్కడ టైమింగ్ కొంచెం అటు ఇటు అయినా ఒక 5-10% మీరు అటు ఇటుగా ఎంట్రీ అయినా పెద్ద ప్రాబ్లం ఉండదు. ఎక్కడ మీరు స్వింగ్ ట్రేడింగ్లో అవ్వచ్చు, ఇంట్రాడేలో అవ్వచ్చు. ఇప్పుడు మీరు ఇంట్రాడేలో 1% టార్గెటే చాలా ఎక్కువ, స్వింగ్ ట్రేడింగ్లో 10-20% చాలా ఎక్కువ. కానీ నేను ఇన్వెస్టింగ్కి వచ్చేటప్పటికి ఏం చెప్తున్నాను, మీరు ఒక 5-10% మూమెంట్ వదిలేసినా కూడా ప్రాబ్లం లేదు. ఎందుకంటే మీ టార్గెట్స్ 100%, 1000%, 10,000% అలా ఉంటాయి. కాబట్టి టైం ఫ్రేమ్ని బట్టి మన ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్, రిస్క్ ఎపిటైట్, టార్గెట్ పర్సెంటేజ్ అన్నీ మారిపోతాయి. సో మార్కెట్లో ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ అనేది అవుతారు. సో ఎవరైతే స్కాల్పింగ్ చేస్తుంటారో వాళ్ళు 1 మినిట్ లేదా 3 మినిట్ టైం ఫ్రేమ్ని యూజ్ అనేది చేస్తుంటారు. వాళ్ళకి చాలా ప్రెసిషన్తో టైమింగ్, పర్ఫెక్షన్ చాలా ఉండాలి. అండ్ వాళ్ళ ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్ చాలా ఫాస్ట్గా అవుతూ ఉంటాయి. అండ్ వాళ్ళ టార్గెట్ అండ్ స్టాప్ లాసెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. సెకండ్ వచ్చేది ఇంట్రాడే ప్లేయర్స్. సో వీళ్ళు 5 మినిట్, 15 మినిట్ టైం ఫ్రేమ్ని యూజ్ చేస్తుంటారు. వాళ్ళు మేజర్గా ఇప్పుడు సపోజ్ నిఫ్టీ ఎగ్జాంపుల్లో తీసుకుంటే 100, 150, 200 పాయింట్స్ క్యాప్చర్ చేయాలని చూస్తుంటారు. తర్వాత కొంచెం స్వింగ్ ట్రేడింగ్ కేటగిరీలోకి వస్తే వీళ్ళు ఏంటంటే కొంచెం ప్రైస్ యాక్షన్ ప్యాటర్న్స్ అవ్వచ్చు, లేదు అని అంటే ఇండికేటర్స్ని కూడా యూజ్ అనేది చేస్తుంటారు. మన మూవింగ్ యావరేజెస్ అవ్వచ్చు, సూపర్ ట్రెండ్ అవ్వచ్చు, ఇలాంటివి యూజ్ చేస్తుంటారు 2 hour టైం ఫ్రేమ్లో అండ్ 1 డే టైం ఫ్రేమ్లో. అండ్ వీళ్ళ టార్గెట్స్ వచ్చేసి ఆ స్టాక్ అవ్వచ్చు, ఇండెక్స్ అవ్వచ్చు, ఏదైనా 10, 15, 20, 50%, 100% వరకు కూడా టార్గెట్స్ పెట్టుకుంటూ స్వింగ్ ట్రేడింగ్ అనేది చేస్తుంటారు. అండ్ ఫైనల్గా ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డైలీ టైం ఫ్రేమ్ నుంచి 1 వీక్ టైం ఫ్రేమ్ వరకు యూజ్ చేసుకుంటూ లాంగ్ టర్మ్ 5, 10, 15, 20, 100 ఇయర్స్ వరకు హోల్డ్ చేయడానికి వాళ్ళు ఇన్వెస్టింగ్ అనేది చేస్తుంటారు విత్ ఫండమెంటల్ అనాలిసిస్ని మేనేజ్ చేసుకుంటూ. సో మీరు యాజ్ అ బిగినర్గా అనుకుంటే ఫస్ట్ ఆ ఇంటెంట్ తెలియాలి. నేను ఎక్కడ స్టార్ట్ చేస్తున్నాను, నేను ఎందుకు స్టార్ట్ చేస్తున్నాను, నేను ఏ టైం ఫ్రేమ్ని చూస్ చేసుకొని అక్కడి నుంచి మీ ట్రేడింగ్ జర్నీ అనేది మొదలు పెట్టాలి. సో బిగినర్ అయితే ఫస్ట్ స్వింగ్ ట్రేడింగ్తో మొదలు పెట్టండి, తర్వాత ఇంట్రాడేకి రండి, ఆ తర్వాత స్కాల్పింగ్కి రావాలి. ఎందుకు అంటే మీరు ఎంత హయ్యర్ టైం ఫ్రేమ్కి వెళ్తే మీకు చార్ట్లో నాయిస్ అంత తక్కువ కనిపిస్తుంది, చార్ట్లో అంత వాలటిలిటీ తక్కువ ఉంటుంది, క్లారిటీ అనేది పెరుగుతుంటుంది. సో మీరు ఎప్పుడైతే 5 మినిట్ టైం ఫ్రేమ్ని యూజ్ చేస్తుంటారో మీకు అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ కనిపిస్తాయి. కానీ అదే మీరు టైం ఫ్రేమ్ని పెంచుకుంటూ పోతుంటే ఆ వాలటిలిటీ అనేది తక్కువ అయిపోయి మీకు డైరెక్షన్ మీద క్లారిటీ అనేది ఉంటుంది. సో యాజ్ అ బిగినర్గా ఫస్ట్ మనకి క్లారిటీ ఇంపార్టెంట్. మార్కెట్ ఎట్టుపోతుంది అని మనం జడ్జ్ చేయడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి హయ్యర్ టైం ఫ్రేమ్స్ని స్టార్ట్ చేసుకుంటూ లోవర్ టైం ఫ్రేమ్ అనేది రండి. తర్వాత ఫైనల్గా మీరు అందరూ తెలుసుకోవాల్సింది మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్. నేను దీన్ని ముద్దుగా మనంతో కంపేర్ చేసుకుంటాను. అదే మన మూవీ ఉంది కదా, నాగార్జున మూవీ, దాంతో కంపేర్ చేసుకుంటాను. ఎందుకు, దాంట్లో మనకి 3 జనరేషన్స్ ఉన్నారు. ఫస్ట్ ఏంటి, అక్కినేని నాగేశ్వరరావు, ఆయన హైయెస్ట్ టైం ఫ్రేమ్ అనుకుందాం. తర్వాత నెక్స్ట్ నాగార్జున కొంచెం లోవర్ టైం ఫ్రేమ్, తర్వాత నాగ చైతన్య ఇంకా లోవెస్ట్ టైం ఫ్రేమ్ అనుకుందాం. సో ఇప్పుడు మన ట్రేడింగ్ కాన్సెప్ట్లో అక్కినేని నాగేశ్వరరావు ఎవరైతే ఉన్నారో అతన్ని మనము 1 వీక్ టైం ఫ్రేమ్ లాగా కన్సిడర్ చేద్దాము. నాగార్జున ఎవరైతే ఉన్నారో అతన్ని డైలీ టైం ఫ్రేమ్గా కన్సిడర్ చేద్దాము. అండ్ నాగ చైతన్యాన్ని 5 మినిట్ లేదా 15 మినిట్ క్యాండిల్ అనేసి అనుకుందాం. సో ఇప్పుడు మీరు ట్రేడింగ్ చేసేటప్పుడు కూడా మీరు మొత్తం ఓవరాల్గా మార్కెట్ సెంటిమెంట్స్ అండ్ డైరెక్షన్స్ని మీరు అనలైజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇంట్రాడే ట్రేడ్ చేస్తున్నారు అనుకుంటే ఫస్ట్ మీరు చూడాల్సింది ఏంటో తెలుసా, వీక్లీ టైం ఫ్రేమ్లో మార్కెట్ ఏం చెప్తోంది, మార్కెట్ బుల్లిష్గా ఉందా, బేరిష్గా ఉందా, ఫస్ట్ అనలైజ్ చేయాలి. ఎందుకు, పెద్ద ఆయన ఏది చెప్తే, పెద్ద ఆయన ఎటు వెళ్దాం అనుకుంటున్నాడో మొత్తం మార్కెట్ అటే వెళ్తుంది. ఇంట్రాడేలో అవ్వచ్చు, లేకపోతే 1-2 డేస్ బ్యారిష్నెస్, బులిష్నెస్ ఏది ఉన్నప్పటికీ కూడా వీక్లీ టైం ఫ్రేమ్లో ఏదైతే బయాస్నెస్ ఉందో మార్కెట్ అటువైపే వెళ్తుంది. కాబట్టి ఫస్ట్ మనం దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. సెకండ్ది డైలీ టైం ఫ్రేమ్. ఇప్పుడు డైలీ టైం ఫ్రేమ్లో ఇప్పుడు లాంగర్ టైం ఫ్రేమ్లో బుల్లిష్ ఉంది, నెక్స్ట్ డైలీ టైం ఫ్రేమ్లో నెగిటివ్ ఉంది అనుకుందాం. అప్పుడు దాని ఇంపాక్ట్ మనకి ఇంట్రాడేలో 5 మినిట్ 15 చార్ట్లో కనిపిస్తుండొచ్చు. ఎందుకు, ఇంట్రాడే 5 మినిట్ 15 మినిట్, కానీ మన మధ్యలో ఉన్న డైలీ క్యాండిల్ ఏంటి, నాగార్జున ఏం చెప్తున్నారు, నేను నెగటివ్గా ఉన్నాను అని అంటే పెద్ద ఆయన బుల్లిష్గా ఉన్నప్పటికీ నాగార్జున నేను నెగటివ్గా ఉన్నానని చెప్తే నాగ చైతన్య కూడా ఆ ఇంపాక్ట్ ఎంతో అంత ఉండి ఆ రోజుకి కొంచెం బేరిష్నెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో డైలీ టైం ఫ్రేమ్లో కనుక బేరిష్నెస్ కనిపిస్తుంటే ఇంట్రాడేలో పొరపాటున కూడా మనం కాల్ ఆప్షన్ని బై చేస్తాము, మనం బుల్లిష్ ట్రెండ్లో బై చేసుకుంటామని చెప్పి ఎప్పుడు కన్సిడర్ అనేది చేయకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంట్రాడేలో నెగటివిటీ కనిపిస్తుంది, కానీ మన నాగార్జున క్యాండిల్, డైలీ క్యాండిల్ ఏదైతే ఉందో ఇది బుల్లిష్గా స్ట్రాంగ్గా ఉందనంటే మీకు నెగటివిటీ కనిపిస్తున్నప్పటికీ కూడా మీరు కాల్ ఆప్షన్స్ని బై చేయాలి. ఎందుకు, మార్కెట్ ఎప్పుడు కూడా హయ్యర్ టైం ఫ్రేమ్ని రెస్పెక్ట్ ఇస్తాయి. సో ఇంట్రాడేలో కొంచెం నెగిటివ్ వచ్చి ఫస్ట్ హాఫ్లో పడినా కూడా సెకండ్ హాఫ్లో మళ్ళీ పైకి వెళ్ళిపోతాయి. ఎందుకు, డైలీ టైం ఫ్రేమ్లో పాజిటివిటీ ఉంది కాబట్టి. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే వీక్లీ టైం ఫ్రేమ్లో బయాస్నెస్ ఎటుంది, బుల్లిష్నెస్ ఉందా, బేరిష్నెస్ ఉందా చూసుకోవాలి. తర్వాత అది డైలీ టైం ఫ్రేమ్లో ఎలా ట్రాన్స్లేట్ అవుతుందో చూసుకొని తర్వాత దాని బేసిస్ మీద మీరు ఇంట్రాడే పొజిషన్స్ అనేవి తీసుకోవాలి. సో ఈ విధంగా హయ్యర్ టైం ఫ్రేమ్, మీడియం టైం ఫ్రేమ్,
లోవర్ టైమ్ ఫ్రేమ్. ఇది మీరు ఏ కేటగిరీలో తీసుకున్నా కూడా ఇలా మల్టీ టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్ చేసుకొని ఆ తర్వాత మీరు ట్రేడింగ్ చేయాలి. ఒకవేళ మీరు ఇంట్రాడేలోనే చేస్తున్నప్పటికీ కూడా ఒకవేళ సపోజ్ స్కాల్పింగ్ చేస్తున్నారు అని అన్నప్పుడు అప్పుడు కూడా మీరు ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌ని పెట్టుకొని 15 మినిట్ టైమ్ ఫ్రేమ్‌ని పెట్టుకొని ఆ తర్వాత 3 మినిటో 1 మినిటో టైమ్ ఫ్రేమ్‌ని పెట్టుకొని పెద్ద టైమ్ ఫ్రేమ్ ఏది చెప్తుందో మార్కెట్ ఈవెంచువల్‌గా అటు డైరెక్షన్‌లోనే టర్న్ అవుతుంది కాబట్టి అలా మీరు ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకుంటే పెద్ద టైమ్ ఫ్రేమ్‌లో డైలీ టైమ్ ఫ్రేమ్‌లో బుల్లిష్‌గా ఉందంటే మీరు పొర్రపాటున కూడా ఇంట్రాడేలో బేరిష్ ట్రేడ్ తీసుకొని రాంగ్ సైడ్ ట్రేడ్‌లో ఉండి లాస్ అనేది చేసుకోరు. అండ్ పాజిటివ్ సైడ్ చిన్న చిన్న సైన్స్ మీకు కనిపిస్తున్నాయి. క్యాండిల్ స్టిక్, ప్రైస్ యాక్షన్ ప్యాటర్న్‌కి ఏదైనా కనిపిస్తే కూడా కాన్ఫిడెంట్‌గా ట్రేడ్ తీసుకొని మార్కెట్ నుంచి డబ్బులు అనేది సంపాదించుకోగలుగుతారు. సో అందరూ ఈ చిన్న లాజిక్‌ని మిస్ అవ్వడం వల్లే లాస్ అనేది చేసుకుంటూ ఉంటారు. సో వీళ్ళు ఏమనుకుంటారంటే మార్కెట్స్ ఓవరాల్‌గా బుల్లిష్‌గా ఉన్నాయని చెప్పి ఎక్కడో అక్కడ విన్నారు. ట్విట్టర్‌లో అవ్వచ్చు, ఇంకెక్కడైనా సరే మనం విన్నాము. మార్కెట్స్ బుల్లిష్‌గా ఉంటాయని చెప్పి. అతను ఏ పర్స్పెక్టివ్‌లో చెప్తున్నాడు? మార్కెట్ 1 వీక్ బుల్లిష్‌గా ఉండొచ్చు అని చెప్తుంటే, మీరు ఇంట్రాడేలో 3 మినిట్ క్యాండిల్‌లో బేరిష్‌నెస్ ఉందని లాస్ బుక్ చేసుకున్నారు. అతను చెప్పాడు బుల్లిష్‌గా ఉంటుంది, పాజిటివ్‌గా ఉంటుందని మీరు ట్రేడ్‌లోకి ఎంటర్ అయ్యారు. కానీ ఇంట్రాడేలో నెగెటివ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువున్నాయి గదా! సో అలాగా మీరు ఎవరైనా మీకు రికమెండేషన్ ఇస్తున్నా, మీరు అనలైజ్ చేస్తున్నా కూడా వాళ్ళ పర్స్పెక్టివ్ ఏంటి? వాళ్ళు ఏ దృష్టిలో, ఏ యాంగిల్‌లో మీకు చెప్తున్నారు లేదా మీరే అనలైజ్ చేసుకుంటున్నారన్న క్లారిటీతో ఉంటే మీరు తప్పులనేది చేయరు. అండ్ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ సజెషన్ ఏంటంటే మీరు డే స్టార్ట్ చేసే కంటే ముందరే 9కి మీరు ట్రేడింగ్ స్టార్ట్ చేస్తారు 9:15, 9:30కి అనుకుంటే దానికంటే ముందరే మీకు ఒక ప్లాన్ ఉండాలి. ఈ లెవెల్ కంటే కింద ఉంటే నేను ఓన్లీ బేరిష్ ట్రేడ్స్ తీసుకుంటాను. ఈ లెవెల్ కంటే పైనుంటే నేను ఓన్లీ బుల్లిష్ ట్రేడ్స్ మాత్రమే తీసుకుంటాను. అండ్ ఈ లెవెల్‌లో ఉంటే అసలు నేను ట్రేడే చేయను అని చెప్పి ఒక నో ట్రేడ్ జోన్, ఒక బుల్లిష్ జోన్, ఒక బేరిష్ జోన్ అనేది మీకు స్ట్రాంగ్‌గా ఉంటే అక్కడున్నంత వరకు ఆ టైప్ ఆఫ్ ట్రేడ్సే మీరు తీసుకుంటూ ఉండొచ్చు. అండ్ దీన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఒక డీటెయిల్డ్ వీడియో నేను చేశాను. అది మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న థంబ్‌నెయిల్ మీద మీరు క్లిక్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ ఐ కార్డ్‌లో కింద డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాను. మీరు ఆ వీడియోని చెక్‌ఔట్ చేయొచ్చు. సో వీడియో వాల్యుబుల్‌గా అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఎవరికైతే హెల్ప్ అవుతుందో వాళ్ళందరితోనూ షేర్ చేయండి. ఇలాంటిది ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందరికి వచ్చేస్తాను. అప్పటి వరకు గుడ్ బై.